భారతంలో అవబృత స్నానము అనే మాట ఎప్పుడైనా విన్నారా? ధర్మరాజు ద్రౌపదితో కలిసి అవబృత స్నానం చేసినట్టుగా మహాభారతంలో ప్రస్తావించబడింది. చాలా విశేషమైనటువంటి సంగతి నేను మీకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. ధర్మరాజు రాజసూ యాగం చేయాలని ఓ మారు అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడి సలహా తీసుకుని ఈ భూమిపైన ఉండేటువంటి శక్తివంతమైన అవక్ర పరాక్ర విక్రమ భుజ బల బాహు సంపన్నులను అందరినీ జయించిన తర్వాత చేస్తే బాగుంటుందని ఒక సలహా కృష్ణుడి నుంచి వస్తుంది. ఆ సలహాను ఆచరించిన ఆమోదించిన ఈ ధర్మరాజు తన యొక్క సోదరులని అర్జునుడిని, భీముడిని, నకులుడిని, సహదేవుడిని నలుదిక్కులకు పంపించి యావత్ భూమిపైన ఉండేటువంటి అందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. అప్పుడు ఈ రాజసు యాగానికి ఏర్పాట్లు అవుతాయి. ఆ యాగానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? ఆ అతిరథులు మహారథులంతా కూడా వచ్చేశారు. బంధువులంతా కూడా వచ్చారు. హస్తినాపురం నుంచి ధృతరాష్ట్రుడు మనకు వచ్చారు. అలాగే విరాటుడు వచ్చాడు, సుబలుడు వచ్చాడు, సోమదత్తు వచ్చాడు. అదే రకంగా మనకు గొప్పమైనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఇందులో మనకు కనపడతాడు. వృకుడు, శకుని, అదే రకంగా మనకు జయద్రథుడు వచ్చారు, భగదత్తుడు వచ్చారు. సో ఇట్లాంటి గొప్ప వాళ్ళంతా వచ్చి ఈ యాగాన్ని విజయవంతం చేశారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైంది, కృష్ణుడి యొక్క శత్రువైనటువంటి పౌండ్రిక దేశానికి చెందినటువంటి వాసుదేవుడు కూడా రావడం. ఎనీహౌ ఇదంతా విజయవంతమైన తర్వాత మనకు ధర్మరాజు ద్రౌపదితో కలిసి అవబృత స్నానం చేయడం మహాభారతంలో ఒక విశిష్టమైనటువంటి సంఘటనగా చెప్తారు. సో మరిన్ని విశేషాలతో మనం తిరిగి కలుసుకుందాం.